ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఇవాళ రిటైర్ ఉద్యోగుల మోసపుచ్చుకుంటుంది. 17,000 మంది రిటైర్ అయినటువంటి ఆర్టీసీ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మరియు ప్రభుత్వం కలిసి ఇవాళ వాళ్ళని వృద్ధాప్యంలో నడి రోడ్డు మీద పడేసి ఇవాళ మాకు సంబంధం లేదు, మేము ఇచ్చినప్పుడు తీసుకోరనేటువంటి విధానంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు మీకు చేతగానప్పుడు, మీకు ఈ పని చేయ చేతగానప్పుడు మీరు ఎందుకు ఈ ఆర్టీసీ కార్మికులకు హామీలు ఇస్తారు? ఎందుకు ఆర్టీసీ రక్తం తాగుతూ ఉన్నారు? ఆర్టీసీ పైన దిక్కుమాలిన పథకాలన్నీ పెట్టి ఆర్టీసీని ఎందుకు దివాలా తీయిస్తూ ఉన్నారు? తద్వారా కార్మికులను ఎందుకు రోడ్డు పైన వేస్తూ ఉన్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిటైర్డ్ కార్మికులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ను తక్షణమే విడుదల చేయాలి. రిటైర్డ్ కార్మికులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిల పైన వడ్డీతో సహా కట్టి వాళ్ళకు అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని ముఖ్యమంత్రి గారు మీరు రాజకీయాల్లోకి రాకముందుకు ఉద్యోగంలోకి వచ్చినటువంటి వీళ్ళంతా ఉద్యోగం చేసి రిటైర్ అయినటువంటి సందర్భంలో వచ్చే బెనిఫిట్స్తోని ఈ మిగతా జీవితాన్ని గడపాలనుకుంటున్నటువంటి కార్మికులకు ఇవాళ అది లేకుండా వాళ్ళని మనోవేదన గురి చేసి ఇప్పటికే వందలాది మంది కార్మికులు చనిపోయినటువంటి ఘటన. ఇలాంటి బెనిఫిట్స్ తీసుకోకుండా పైపెచ్చు తెలంగాణ రాష్ట్రంలో మాది కార్మిక సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను నయవంచనకు గురి చేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటుకు కారణమైనటువంటి ఆర్టీసీ కార్మికులకు ఇవాళ నువ్వు ఇస్తున్నటువంటి మర్యాద ఇదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ కార్మికులే లేకపోతే, ఈ కార్మికుల పోరాటమే లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడివి? ఇవాళ వీళ్ళందరి ఆశయాలతోటి, వీళ్ళందరి పోరాటంతో ఇవాళ గద్దెనెక్కినటువంటి మీరు ఇవాళ కార్మికులను ఆదుకుంటాం, ఆర్టీసీని బాగు చేస్తాం, బెనిఫిట్స్ ఇస్తాం అని చెప్తూ రిటైర్మెంట్ బెనిఫిట్సే ఇవ్వకపోగా కార్మికులు దాచుకున్న సొమ్మును దాదాపు 800 కోట్లను ఈ సంస్థ మింగి కూసుంది. కార్మికులకు ఇవ్వకుండా వాళ్ళ ప్రయోజనాలు కాపాడతలేదు. సో కాబట్టి ఆర్టీసీ ఎండి గారు, మీరు ఢిల్లీలో చూసిరు ఒక ఉద్యమం, నిన్న మొన్న జంజీ ఉద్యమం చూసిరు, మరి ఆ పరిస్థితి తెచ్చుకుంటారా ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆర్టీసీ కార్మికులందరం కూడా ఇవాళ ఏడికైతే గాడికైతుంది తేల్చుకోమని చెప్పి మీరు అంటే మాత్రం మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దానికి తయారున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము అడుగుతుంది ఏమన్నా మీ తాత జాగీర్ తీసుకొచ్చి ఇవ్వమన్నామా? మీ ఆస్తులు ఏమన్నా పంచి ఇవ్వమన్నామా? లేకపోతే మీ సంస్థలో మీరు అక్రమాలకు పాల్పడి సొమ్ము ఏమన్నా ఇవ్వమని అడుగుతా ఉన్నామా? మేము అడుగుతా ఉంది మా కష్టార్జితం, మేము అడుగుతా ఉంది మేము కూడబెట్టుకున్న సొమ్ము, మేము అడుగుతా ఉంది మా చెమట చుక్కల ద్వారా నిర్మితమైనటువంటి మా ఆలోచనలతో అభివృద్ధి చెందినటువంటి ఆర్టీసీ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అడుగుతా ఉన్నాను తప్ప కానీ మీ సొమ్ము ఏమీ అడగట్లేదు. ఇవాళ నేను ఇంకో విషయం కూడా స్పష్టం చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి. ఈ తమ్మిడి ఎట్టి కావాలని ఎవరు డిమాండ్ చేసినా ఎవడన్నా రోడ్ ఎక్కిండా? ఎవరు రోడ్ ఎక్కలేదే. మెట్రో 2వ ఫేజ్ కావాలని ఎవడన్నా రోడ్ ఎక్కిండా? రోడ్ ఎక్కలేదే. మరి రోడ్ ఎక్కిన వాళ్ళ కష్టాలు పట్టించుకోకుండా కమిషన్లు వచ్చే కార్యక్రమాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడతా ఉంటే కార్మికుల ఉసురు తప్పకుండా తగులుతుంది. నిన్ననే ఆడ ఏది లష్కర్ బోనాల కాడ రంగమెక్కినామని చెప్పింది. ఇది పోయే కాలం వచ్చింది ప్రభుత్వానికి అని సేమ్ అదే కనిపిస్తూ ఉంది. నీ పరిస్థితి చూస్తూ ఉంటే ఆర్టీసీతో కోపుకున్నోడు ఎవడు, ఆర్టీసీ తెరుగు పోయినోడు ఎవడు మనగడ సాగించినట్టు చరిత్రలో లేదు. ఆ పరిస్థితి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నాం, మెట్రోను విలీనం చేసుకుంటామని చెప్తాను. ఎవడన్నా మెట్రో ఉద్యోగం అడిగినాడా విలీనం చేసుకోమని? ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పి కార్మికులు డిమాండ్ చేస్తే దీన్ని చేసుకోవు, దాన్ని విలీనం చేసుకుంటారట. నువ్వు అంత పెద్ద సిపాయివే అయితే నష్టాలలో ఉన్న మెట్రోని పైకి తీసుకొస్తా అంటున్నావు కదా,
మరి ఈ ఆర్టీసీని తీసుకురా చూద్దాం. నీవు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని మాట ఇచ్చి గద్దెనెక్కితే ఆర్టీసీ కార్మికులు బస్సులు ఎక్కిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేయండి ఈసారి అని చెప్పి వీళ్ళందరూ చెప్తే కదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చింది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉందంటే అది ఆర్టీసీ కార్మికుల రక్తంతో చెమటతో ఉంది తప్ప. అందుకోసమే ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, ఈ ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు కూడా చెప్పదలుచుకున్నాం. సోదరులారా, ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే నేను దిక్కుమాలినోడు ఎవరు అడగకపోతుండే, ఎవరు రోడ్ ఎక్కకపోతుండే, దానంతలు అదే వచ్చేది. ఇవాళ ఆర్టీసీకి మాత్రమే డబ్బులు లేవా? ఆర్టీసీకి మాత్రమే డబ్బులు లేవా? ఉచిత ప్రయాణం ఎందుకు చేయిస్తా అన్నావే పైసలు లేనోనివి? ఇవాళ రేవంత్ రెడ్డి గారి తీరు ఏది ఇగరం తప్పిన పీనిగే మోస్టోన్ మీద బయలుకు పోయినట్టుగా ఇగరం తప్పిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను అవమానం చేస్తూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఇవాళ ఆర్టీసీ ఆ రోజు సమ్మె చేస్తూ ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే, సమ్మె చేస్తున్న కార్మికుల దగ్గరికి పోయి సమ్మెకు మద్దతు చేసి అండగా నిలబడి ఆర్టీసీల పక్షాన నిలబడ్డది తీన్మార్ మల్లన్న నిలబడ్డారు. కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో ఎంతవరకైనా తెగిస్తాం, ఎంతవరకైనా కొట్లాడతాం. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ వచ్చే వరకు ఇది ఇంట్రెస్ట్ తో కట్టియాలి. ఇంట్రెస్ట్ తో గత 2015 నుంచి ఈ రోజు వరకు దాదాపు 11 సంవత్సరాల పాటు మీరు బెనిఫిట్స్ అన్నిటినీ మీ దగ్గర పెట్టుకొని మీరు మోసం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు అందరు కూడా చెప్తా ఉన్నా, ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ వచ్చేదాకా మనం జీతాలు తీసుకోకుండా మీరు తయారున్నారా? ఇది ఒకటే మాట చెప్తా ఉన్నా, మన భార్య పిల్లలేమో నిమ్మలంగా బతకాలి, వాళ్ళేమో కష్టాలతోని, కడగలతోని, కన్నీళ్లతోటి ఇళ్లలో బతకాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? అందుకోసమే ఆర్టీసీ కార్మిక లోకం శేషబిషలు యూనియన్లు పక్కకు పెట్టి ఎట్టి పరిస్థితిలో ఈ రిటైర్ అయినటువంటి కార్మికుల బెనిఫిట్స్ కోసం మనం అందరం కూడా దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధిస్తా ఉన్నాం. ఈ 1 వీక్ లో మీరు ఆర్టీసీ కార్మికుల బెనిఫిట్స్ ను విడుదల చేస్తేనే మంచిది, లేకపోతే ఆర్టీసీ వర్సెస్ ప్రభుత్వం తేల్చుకునేటువంటి పరిస్థితిని తప్పకుండా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నగా మీ అందరికీ చెప్తా ఉన్న సోదరులారా, మీరెవరు అధైర్యపడకండి. ఈ ప్రభుత్వం ముక్కు బిండి చెవులు బట్టి గల్లా బట్టి వసూలు చేసి ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల బెనిఫిట్స్ ను అందించేటువంటి ప్రయత్నం ప్రజాప్రతినిధిగా చేస్తారని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ ఇయ్యకపోతే రేపు మాపు అసెంబ్లీ పెడతా అంటున్నావు, నేనే ఈ కార్మికులందరినీ తీసుకొని అసెంబ్లీకి వస్తా. ఆ పరిస్థితి క్రియేట్ చేసుకోకుండా ఖచ్చితంగా ఆర్టీసీలో రిటైర్ అయినటువంటి కార్మికుల బెనిఫిట్స్ ను తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో ముఖ్యమంత్రి గారు నాకు చేత కాదు, ఈ ఆర్టీసీని కాపాడే తెలివి నా దగ్గర లేదు, నేను వాన్నో వీన్నో కాంగ్రెస్ పార్టీలోనో తొక్కుకుంటా పైకి వచ్చినా ఇట్లనే ఆర్టీసీని కూడా దొక్కుతా అనుకుంటే మాత్రం ఇక నీ పదవిని దొక్కుడు తప్పది, నువ్వు రాజీనామా చేసి దిగిపో. 2.5 ఏళ్లలోనే నీ పర్ఫార్మెన్స్ అంతా బయటపడ్డది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కష్టాలు పోతాయి అనుకుంటే కష్టాలు పోకపోగా మీదికెళ్ళి కొత్త కష్టాలను సృష్టించినటువంటి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ 17,000 రిటైర్డ్ కార్మిక కుటుంబాల ఉసురు ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుంది. అట్లా అని చెప్పి వదిలిపెడతామని కాదు, ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ఆర్టీసీ భవన్ ను కబ్జా పెట్టుకుంటాం, ఈ ఆర్టీసీనే కబ్జా పెట్టుకుంటాం, ఆర్టీసీలోంచి ప్రభుత్వాన్ని నిలగొడతాం. ఆ పరిస్థితి కార్పొరేషన్ గా ఉన్నంత వరకు ఇది కార్మికులదే. నువ్వు ప్రభుత్వంలో విలీనం చేసుకోమంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుంటున్న సిగ్గులేని ముఖ్యమంత్రి ఆ పక్క రాష్ట్రంలో కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. గాడ తీసుకో ఆదర్శం. అది చేతగాక ఈ రాష్ట్ర ప్రభుత్వం దద్దమ్మలాగా వ్యవహరిస్తూ కార్మికుల కన్నీళ్ళ కష్టాలకు ఇవాళ ఆజ్యం పోస్తా ఉన్నది. ఇది తప్పకుండా అమ్మా మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి గారు, మీరు ఏం చెప్పిర్రు మీ మేనిఫెస్టోలో, మీరు ఏం మాట్లాడిరు మీ మేనిఫెస్టోలో? ఈ ఆర్టీసీ కార్మికులకు ఏ కష్టం రాకుండా, ఈ ఆర్టీసీ
విధానంలో ప్రభుత్వ జోక్యం తగ్గిస్తూ వాళ్ళకు ఎప్పటికప్పుడు అండగా ఉంటామని చెప్తేనే కదా ఇవాళ మీ ఎంట నడిచింది. మరి ఇవాళ ఎంతమంది కార్మికులు చస్తే మీకు మేల్కొల్పు వస్తుందో తెలియజేయండి. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారం రోజుల లోపల ఆర్టీసీ కార్మికులు రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిట్స్ను బేషరతుగా అందజేయాలి. ఇంట్రెస్ట్తో కలిపి 2015 నుంచి ఈ వరకు మీ దగ్గర పెట్టుకున్నారు కదా, ఇంట్రెస్ట్తో కలిపి ఇవాళ నువ్వు మెట్రోను కొంటందుకు ఇంట్రెస్ట్తో తెస్తున్నావు కదా, ఆయనకి ఇంట్రెస్ట్ కడతావు కదా, మరి మేము కూడా ఇంట్రెస్ట్కే ఇచ్చినాం అనుకొని మాకు ఇచ్చాయి. లేకపోతే మాత్రం తప్పకుండా అలాగే పెన్షన్లు ఏమైంది పెద్ద ఆయన పెన్షన్ వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి వచ్చేటువంటి ప్రతి బెనిఫిట్ని వీళ్ళకి అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అలాగే పెన్షన్స్ విషయంలో ఆర్టీసీ కార్మికుడు 30 సంవత్సరాల పాటు ఆ బస్సును దోలుకుంటా టికెట్లను అరుచుకుంటా ఎవడన్నా తాగొచ్చో వర్రిస్తేనో తన్నుల పడుకుంటా యాక్సిడెంట్లు అనుకుంటా రాత్రి పగలనుకుంటా కష్టం చేసినటువంటి కార్మికులకు 30 ఏళ్ల తర్వాత కూడా పెన్షన్ సరిగా లేదు. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు 10 రోజులు డ్యూటీ చేస్తే జీవితకాలం పెన్షన్ ఇచ్చే దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా? ఇలా ఉంటే ఉద్యోగస్తులకు పెన్షన్లు ఉండాలి కానీ రాజకీయ నాయకులకు పెన్షన్లు ఎందుకని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ విషయంలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, పొన్నం ప్రభాకర్ గారు మీరు తక్షణమే స్పందించి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలను మితితో సహా కల్పించి పెన్షన్ బాధలు కూడా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మొన్న సమ్మె కారణంగా ఇచ్చినటువంటి హామీలలో 1-2 మినహా దేన్ని కూడా అమలు చేయలేదు. మరి అమలు చేయకపోతే ఎవడు అడగడని అనుకుంటున్నారేమో, అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అదే తీన్మార్ మల్లన్న ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే బడ్జెట్లో మొన్న 4,360 కోట్ల రూపాయలు ఆర్టీసీ కోసం పెడుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పి కేవలం 3,300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసేయడం అంటే దాదాపు 1000 కోట్ల రూపాయల ఆర్టీసీ సొమ్మును ఏ దొంగలు మింగుతా ఉన్నారు, ఎవరెత్తుకపోతా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ తీన్మార్ మల్లన్న కానీ ఎక్కడ రాజీ పడకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి వీళ్ళ కష్టాలు తీర్చడంలో ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ఆర్టీసీ పెన్షన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కానీ రిటైర్డ్ కార్మికుల బెనిఫిట్ విషయంలో కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వీళ్ళ ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే నీ బొమ్మ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు నీ బొమ్మ పెట్టుకొని రేపు పొద్దుగాల ఆర్టీసీ ఎలక్షన్లకు రా, నేను రిటైర్డ్ కార్మికుల బొమ్మతో వస్తా.